కూర్చోవచ్చా జీ? కూర్చోమ్మా కూర్చో. అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అందుకే మీ దగ్గరికి వచ్చాను జీ. నా దగ్గరికి ఎందుకమ్మా? మాది చెల్లి మీ దగ్గరే ఉంది జీ, దాన్ని కూడా తీసుకెళ్లిపోదామని. మా నాన్న చాలా చెడ్డవాడు జీ. మా అమ్మకి పెట్రోల్ బావులు ఉన్నాయని మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు జీ. ఇక్కడ మా నాన్నకి ఇంకో భార్య ఉంది జీ, ఆవిడ కూతురే మీ దగ్గర చదువుకుంటుంది జీ. ఇక్కడ ఎవరు? ఇదిగోండి జీ, నేను మా నాన్న. మా చెల్లి నాగరత్నం వాళ్ళ నాన్న. మీ చెల్లి నాగరత్నమా? దానికి టీసీ కావాలా? అలాగే అలాగే. ఈ టైంలో సాంబాయి ఫోన్ చేశాడేంటి? క్యాజీ లేదు, క్యాబేజీ లేదు, ముందు ముసుగుదే. నైజీ లేదు, నైజీరియా లేదు, ముందు ముసుగుదే. అసలు నీకు నువ్వేమనుకుంటున్నావు? అన్నం తింటావా, గడ్డి తింటావా, ఏమనుకుంటున్నావు? ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. ఈయనప్పుడు ప్రతి వాళ్ళ విషయాలు కావాలి. జీ మీరు? పెప్సీ జీ, అబుదాబి నుంచి వస్తున్నా. అబుదాబీనా? ఇండియాలో మీ మగాళ్ళంతా ఇంతేనా జీ? లోపలేమో తులసినాయుడు సార్ అంట, చూడ్డానికి మా తాత వయసు. నాతో ఏదోలా మాట్లాడాడు జీ. దెబ్బతో నాకు టీసీ గ్యారంటీ. ఆయన ఎలాంటి మనిషా? ఐ కాంట్ టాలరేట్ దిస్ థింగ్స్. నీకు తోల తీరతి పో జీ. అన్యాయాన్ని, అక్రమాన్ని తట్టుకోలేని బెనర్జీనే మాట్లాడుతున్నాను సార్. నాకేం కాలేదు, ఈయనకే ఏదో మెంటలెక్కినట్టుంది. మెంటల్ లాక్ కాదు మీకు. బెనర్జీ ఏంటయ్యా, ఏమైంది? ఈయన దగ్గరికి వచ్చిన ఒక అమ్మాయితో చిచ్చి చెప్పడానికి నోరు రావడం లేదమ్మా. ఏ బెనర్జీ, నీకేమన్నా పిచ్చా? నేను బెనర్జీ ముందు వెనక చూడకుండా. నో, ఆ అమ్మాయి నాకు స్వయంగా చెప్పింది. పైగా సామాజిక న్యాయం పాటించకుండా బురకా వేసుకున్న అమ్మాయిని. ఓ అమ్మాయా? చూసారా ఒప్పేసుకున్నారు. ఈయనేంటి పెద్ద పెద్దరాళ్ళ ఫీల్ అయిపోతున్నాడు? చూడు, ఆ అమ్మాయి నాగరత్నం. నాగరత్నం బురక ఎందుకు వేసుకుంటుంది? ముందు నాగరత్నాన్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయి. నాగరత్నం ఇక్కడికి రా. నాకు మీరు కనిపిస్తున్నారులే మేడం. వస్తే నాకేంటి, టీసీ ఇస్తారా? వస్తే టీసీ ఇస్తారా అని అడుగుతుంది సార్. నోరు మూసుకొని ఇక్కడికి రమ్మను. నోరు మూసుకొని. వినపడిందిలే మేడం. నాగరత్నం, ఇందాక ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు. నిజం చెప్పేద్దాం, పాపం సార్ని తిట్టించొద్దు. ఇదిగో బెనర్జీ సార్, మీరు అదంతా విన్నా ఒక మనిషి ఎలాంటి వాడు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? నేనే బుర్కాతో వచ్చింది. తాప్సీ ఫోటో చూపించి పెప్సీ అని చెప్పింది నేనే. నీకు 5 ఏళ్ల వరకు ఇంక్రిమెంట్ కట్. ఏంట్రా బంగారం డల్ గా ఉన్నావు? హెల్త్ బాగోలేదా? నీ పనేం బాలేదురా అన్నయ్య. నేనేం చేశాను? ఏం చేసావా? ఒక ముష్టి ఐడియా చెప్పావు, టీసీ గ్యారంటీ అన్నావు. ఇప్పట్లో టీసీ ఇవ్వనంతగా చేసావు. తొక్కలేరా? అసలు మీకు పెళ్ళైతే ఇక్కడ ఉంటారా? నేను గుర్తుంటానా? బంగారం, నువ్వు ఇంత హెల్ప్ చేస్తుంటే నిన్నెలా మర్చిపోతా? వీడికి మాటలొచ్చని ఆరుముఖం ఎంత చెప్పినా నమ్మబుద్ధి కాలే. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఈ విషయం ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి, అప్పుడు కానీ.